దేవుని వాక్యానికి సమాజాన్ని కట్టే శక్తి ఉన్నది. దేవుని వాక్యానికి జీవితాన్ని కట్టే శక్తి ఉన్నది, సమాజాన్ని కట్టే శక్తి ఉన్నది, బ్రతుకుల్ని బాగు చేసే శక్తి ఉన్నది, ప్రతికూలమైన పరిస్థితులను కూడా అనుకూలమైన పరిస్థితులుగా మార్చే శక్తి దేవుని వాక్యానికి ఉన్నది. అటువంటి పరిశుద్ధమైన దేవుని వాక్యం ఇప్పుడు మనం వింటున్నాం. ఎంత చక్కగా మన చెవులు ఆలకించి వాక్యానికి ఇచ్చి దేవుని స్వరాన్ని మనం వినాలి. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు చెప్పినట్లే నేను నీకు చేస్తాను. ఎందుకో తెలుసా? నీ మీద నాకు కటాక్షము కలిగింది. ఈ మాట నాతో కూడా అంటే ఎంత బాగుండో. దేవుడు ఏమని? నువ్వు చెప్పినట్లే నీకు, ఎందుకంటే నీ మీద నాకు కటాక్షము. ఇదే మాట నాతో కూడా అంటే బాగుండని ఎంతమంది అనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.